సందర్భంగా రైతులు వరి నారుమడిలో సరియైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చలి తీవ్రత అధికంగా ఉండడం వల్ల పోషకాలు సరిగ్గా అందక పైరు ఎర్రబడుతుంది. దీని యొక్క పోషకాల ఎదుగుదల కొరకు మనం 19 5 గ్రాములు లీటర్ నీటికి మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ అధిక చలి వలన జింకు లోపం ఏర్పడి వరి పైరుపై తుప్పు మచ్చలు కనబడతాయి. ఈ జింకు లోప నివారణకు నారుమడిలో 2 గ్రాముల జింకు సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పైరులో అగ్గి తెగులు కూడా గమనించడం జరుగుతుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మరియు ఈ యొక్క యాసంగిలో వరి నారుమడిలో వరి నారు పీకే వారం రోజుల మునుపు ఒక ఎకరానికి సరిపడా నారుమడికి కిలో బీజీ కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లుకుంటే ఈ యొక్క ముగి పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ యాసంగి పైరులో జింకు లోపం ప్రధానంగా ఏర్పడుతుంది కావున వరిలో ఆఖరి దుక్కిలో నారు వేసే వారం రోజుల మునుపు ఎకరానికి 10 నుంచి 20 కిలోల ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.